గడిచిన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకుడిగా ముఖ్యమంత్రిగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాలకు అందుబాటులోకి రానున్నటువంటి ఎయిర్పోర్టుకు 2023 మే 3వ తేదీన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజున ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ 2026 జూన్ చివరికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. అంటే ఎందుకు చెప్పగలిసాడు ఆయన అలాగా? చీఫ్ మినిస్టర్గా అతను ఫౌండేషన్ వేసే నాటికే ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి భూమిని సేకరించడం, కేంద్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎన్ఓసీలన్నిటినీ తీసుకోవటం, కన్సెషనరీ అగ్రిమెంట్ని పూర్తి చేయడం, ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి నీరు, విద్యుత్తు, ఇతరత్ర సదుపాయాలకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడం, అన్నింటికంటే ముఖ్యంగా కన్సెషనరీ ఎవరున్నారో అంటే ప్రైవేట్ పెట్టుబడిదారి ఆ ఎయిర్పోర్టుకి ఎవరున్నారో ఆ పెట్టుబడిదారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు దాన్ని, అది కూడా చేసిన తర్వాత మాత్రమే అతను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అందుకే అతను అంత స్పష్టంగా ఇది 2026 జూన్ చివరి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పగలిసాడు. దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయాలంటే సాధారణంగా పునాదిరాలు వేయరు, దాని స్థితి చూస్తారు. ప్రభుత్వ నిధులతో నిర్మించేదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి టెక్నికల్ శాంక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. లేదు ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నటువంటి ఇలాంటి వస్తే ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే, ఆల్ పర్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అదే సాంప్రదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పునాదిరాయి వేయటం, ఈవేళ అతను చెప్పినట్టుగానే జూన్ 26 30 అయిపోతుంది, 1వ తేదీన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ దేశ ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఇది మంచి పరిణామం. దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎన్నిసార్లు రాష్ట్రానికి వస్తే అంత మంచిది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము స్వాగతిస్తున్నాం, దీన్ని వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇదే సందర్భంలో ఒకసారి ఈ ప్రభుత్వం చూస్తే రేపు ఈ ప్రారంభాన్ని పెద్ద హడావుడి చేయాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా దీంతో అయిపోతుందని, ఇది నేను చేశానని చెప్పాలన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దాన్ని నేను వైఎస్ఆర్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఈ 3 ప్రాంతాలంటే పూర్వపు పాత జిల్లాలైనటువంటి 3 ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనకరమైన పని మీరు చేయలేదు. మేము భయపడుతున్నంత దేనికనంటే చెయ్యింది చేశానని మీరు ఇప్పుడు చెప్తూ ఈ ప్రాంతానికి నా అభివృద్ధి పార్టిసిపేషన్ ఉందని మీరు చెప్పాలనుకుంటున్నారు. అది కాదని మనం చేస్తున్నాం. అది చేయొద్దని మనం చేస్తున్నాను. అలాంటివి
మేము చేశామనే మాట మీరు చెప్తే మేము అభ్యంతరం చెప్తాం. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే A to Z పర్మిషన్స్ ఒకటి కాదు, ఒక్క రక్షణ శాఖది మీరు 2015 తెచ్చారు. 15 నుంచి 19 వరకు ఏ ఫార్మాలిటీ అవ్వలేదని అంటే మీరేం చేయలేదు. 23 వరకు ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వలేదని అంటే ఎన్ని పనులు ఉండిపోయినందువల్ల 23కి ఫైనాన్షియల్ క్లోజర్ అయ్యింది. ఆ తర్వాత కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ని జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు. సుమారు 1200 కోట్ల రూపాయల నిధులు దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెచ్చించారు. మన ప్రాంతంలో ఏమనుకుంటారంటే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి నిధులు ఇస్తున్నాం అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నారు. బయట మీడియాలో వాటిల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు నేను చూస్తే అదేదో మేమే కడుతున్నాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా ఈ 3 జిల్లాల పాత 3 జిల్లాల ప్రజలకి నేను చెప్తున్నా, ఇది ప్రైవేట్ పీపుల్ డెవలప్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్టు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల భూమి, దానికి కావలసినటువంటి నీరుకి 75 కోట్లు, ఇంకో 135 కోట్లు ఇతరత్ర అవసరాలకు, మొత్తం 1200 కోట్ల రూపాయలు అన్ని రీహాబిలిటేషన్కి, రీసెటిల్మెంట్కి అన్నిటికి కలిపి ఇవ్వడం, కనెక్టింగ్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు, కేంద్ర మంత్రి స్టేట్మెంట్లు చూస్తుంటే మాట్లాడితే ఇన్స్పెక్ట్ చేయడం, ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి మీరు ఇన్స్పెక్ట్ చేయడం ఏంటండి? 4000 కోట్లు అప్పు తెచ్చినటువంటి ప్రైవేట్ కన్సెషనర్ ఏ రోజుకి ఒక్క రోజు లేట్ అయితే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు పెరిగిపోతాయి, ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేషన్ ఏం లేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డితో అయిపోయింది. 1200 కోట్ల రూపాయలు ఆనాడే దీనికి వెచ్చించాం, అన్ని క్లియరెన్సెస్ తెచ్చేసాం. అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తి బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి 4000 కోట్ల రూపాయలు, 3604 కోట్లు సుమారుగా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫిగర్, ఆయన పెట్టుకుంటాడు. అది పెట్టుకుంటారు. ప్రతిరోజు ఎర్లీగానే చేయాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఈనాడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కొంతమందికి సంతోషం కలిగిస్తే కొంతమందికి ఆవేదన కూడా కలిగిస్తుంది. ఈ పట్టణానికి అది 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిని పిలిచి ఆయనకి నచ్చజెప్పి, ప్రధానమంత్రికి చెప్పి 7000 కోట్ల రూపాయలు స్ట్రైట్గా తొందరగా సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి చేరడానికి అవసరమైన రోడ్ని ఓరల్గా అనౌన్స్ చేయించారు. అరే, ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇసుమంతైనా అది కదిలిందా? ఈ ప్రాంతం పట్ల మీకున్నటువంటి శ్రద్ధ నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పీపుల్ కట్టేస్తున్నారు, అది యాక్షన్ చేయడమే తప్ప చూసినట్టు యాక్షన్ చేయడం, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మీరే ఇంజనీరింగ్ సూపర్వైజర్లాగా యాక్షన్ చేయడమే చేస్తారు. కానీ 20 కోట్ల జనాభా కలిగినటువంటి విశాఖపట్నం పౌరులకు ఇబ్బంది కలుగుతుంది, అవసరమైన రోడ్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ప్రారంభించే పని చేయాలన్నటువంటి ఇంకిత జ్ఞానం మీకుందా? ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు అది? అందుకే మొత్తం పట్టణం అంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎయిర్పోర్ట్ వల్ల మాకేం సౌకర్యం లేదన్నటువంటి భావనకు వచ్చారు. దీనికి మీరు రెస్పాన్సిబిలిటీ మీది కదా? ఎప్పుడూ మీరు ఇలాగే చేస్తుంటారు. ఏదైనా ఎవరైనా చేస్తే అది నేను చేశానన్న ప్రచారం కోసం ఈ ఆర్భటం చేస్తారు. అది మీకు ఒక రకమైన రాజకీయాల్లో మీరు అనేక పదవులు చేస్తున్నప్పటి నుంచి మీకున్నటువంటి అలవాటు. నా ఎక్స్పీరియన్స్, నేను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక సంఘటన మీకు చెప్తాను. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో చంద్రబాబు నాయకత్వాన్ని ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అపోజిషన్లో ఉంది. ఉన్నప్పుడు రింగ్ రోడ్డు మీద, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి రింగ్ రోడ్డు మీద విపరీతంగా విమర్శలు చేసేవారు శాసనసభలో. శాసనసభలో విమర్శలు చేసి అదొక ప్రయోజనకరం కాదు అన్నటువంటిది, పాడు చేసేస్తున్నారు అన్నట్టుగా, దుర్వినియోగం అయిపోతుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు.
కానీ దాన్ని శాసనసభలో ఆనాడు నేనే దానికి జవాబు చెప్పాను. ఎందుకు నాకు అంత జ్ఞాపకం ఉందనంటే, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు మీ సభ ఏం డిసైడ్ చేసిందంటే షార్ట్ డిస్కషన్ చేద్దాము, ఈ విషయాలన్నీ పౌరులకందరికీ తెలియాలి కనుక చేద్దాం, 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నటువంటి మన రాజధానికి ప్రజలకు తెలియజేయడం కరెక్టు ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు అని చెప్పి షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది. శాసనసభలో సుదీర్ఘమైనటువంటి డిస్కషనే జరిగింది. జరిగితే నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు నన్ను ఆన్సర్ చేయమని చెప్పారు. దాన్ని అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ది. సరే నాకు ఆన్సర్ చేయమని చెప్తే నేనే ఆన్సర్ చేశాను. ఆ రోడ్డుని ఎందుకు ప్రతిపాదించామో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయో, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రోడ్డు పూర్తయినాటికి వస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, రెవెన్యూ ఏంటి, అన్ని విషయాల్ని, సేకరిస్తున్న భూమి ఏంటి, దానికి జరుగుతున్నటువంటి ఖర్చు ఏంటి, అన్ని వివరాల్ని చాలా విపులంగా ఆనాడు చెప్పడం జరిగింది. కానీ నేను చూస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన అప్పుడప్పుడు రింగ్ రోడ్ నేనే ప్రతిపాదించాను, నేనే చేశానని చెప్తున్నాడు. ఒక రింగ్ రోడ్డే కాదు, ఇలాగ అనేక అంశాలను ఆయన చెప్తూ ఉంటాడు. బహుశా నాకు తెలిసి ఆయన అది మానుకోలేడని మనం చూస్తాం. ఆయనకు ఒక వ్యసనం కింద అది అయిపోయింది. ఏది ప్రపంచంలో వచ్చినా, ఏది రాష్ట్రంలో వచ్చినా, దేశంలో వచ్చినా దానికి నేను ఇనిషియేట్ చేశానని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఊతపదంలాగా అయిపోయింది. ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ను కూడా అదే పని చేయాలనుకుంటున్నారు. చేశారు. మా ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి మీరు చేయాల్సింది చేయకుండా ఇతరులు చేసినవి నేను చేశానని చెప్తూ చేయవలసినవి చేసేసాను అన్నటువంటి దీంతో తప్పించుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడొక్కడ పడి ఉన్నాయి. ఒక్కదానికి మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టిన పాపాన పోలేదు. చివరికి శ్రీకాకుళంలో కలెక్టరేట్ లాంటి దానికి కూడా పూర్తి చేసే పాపాన పోలేదు. వంశధార అలాగే తగలడుతుంది. మిగిలిపోయిన శివారు భూములు, తోటపల్లి రిజర్వాయర్ అలాగనే ఉంది. అలాగే విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చినవి, యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇచ్చే పాపాన్ని పోలేదు. అవన్నీ ఆగి ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం మనకి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఎక్కడి నుంచి మీరు పొండన్నటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు రేపు భోగాపురం తోటి అయిపోయింది ఈ ప్రాంతాన్ని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మీరు చెప్తారు వేదిక మీద. మాకు తెలుసు, అంతకంటే మీరేం చేయలేదు కనుక, మేము చేసిందే మీరు చెప్పగలరు కనుక. అసలు ఎయిర్పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్ట్ డబ్బంతా ప్రైవేట్ కన్సెషనరీ పెట్టాడు. రాష్ట్రంలోని ప్రజలు, మా ప్రాంతంలోని ప్రజలు అనుకుంటున్నారు ఇదేదో
ఈ పెట్టుబడి అంతా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చినారని అనుకుంటున్నారు. కాదు, ఒక నయా పైసా మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వలేదు, ప్రైవేట్ కన్స్ట్రక్షనరే పెట్టుకున్నాడు. అయితే ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి భూమి సేకరించడం, అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు? ఎంత ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. 1200 కోట్లు పేమెంట్ చేసింది. అది 2023 మే 3వ తేదీకి ముందునే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నేను ఇది చేస్తానని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది కాదు, మిగతా విషయాలు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్తారు ఒక కోస్టల్ రోడ్డు అయిపోతుందని. ఎక్కడుంది? స్వయానా కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి కనెక్టివిటీ రోడ్నే మీరు 2 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఈవేళకి డిపిఆర్స్ లేవు, టెండర్ పిలవలేదు, కనీసం పనులు ప్రారంభించలేదు. మీ వైఫల్యం కాదా? ఈవేళ సిటీలో ప్రజలందరూ ఈ ఎయిర్పోర్ట్ మాకు అక్కర్లేదు అనే స్థితికి వచ్చినారంటే కేవలం మీ వైఫల్యం వల్ల. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈనాడు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని పర్మిషన్స్, అవసరమైనటువంటి నిధులు సమకూర్చి పూర్తి చేసామో అలాగే ఈ రోడ్డు కూడా పూర్తి చేసి ఉండేవాళ్ళం. టోటల్లీ యువర్ రెస్పాన్సిబుల్, యువర్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. ఈ ఫెయిల్యూర్ని ఇప్పుడు ఎవరి మీద నెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తున్నాం. మా ప్రాంతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు వెంటనే మీరు బడ్జెట్లో కేటాయించండి. నిన్న మొన్న చూశాను, ఏదో వంశధారలో ఉండేటువంటి ఒక దీనికి మీరు డబ్బు ఎక్కడ ఉంది? మీరు బడ్జెట్లో ఎక్కడ పెట్టారు? అది ఈ ప్రకటనలన్నీ మేము చూసాం. మీ 20 సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంతానికి చేసిన ప్రకటనలు ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు, ఒక్కటి సక్సెస్ అవ్వలేదు, దానివల్ల ప్రయోజనం పొందినోడు ఎవరు లేడు. ఈనాడు కూడా మళ్ళీ అదే మోసం జరుగుతుంది. ఒరిస్సాలో ఉండేటువంటి స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది, అది ముందు క్లియర్ చేయించండి. ఎందుకంటే ఈనాడు కేంద్రంలోనూ మీ అందరూ కలిసి ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం గజెట్లో ప్రకటించింది, అది మా ప్రయత్నంలో జరిగింది. ఈవేళ కలిసి ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో ఉన్నారు కనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రితో చెప్పించి ఆ స్పెషల్ పిటిషన్ని డ్రాప్ చేస్తే మీరు బడ్జెట్లో నిజంగా డబ్బులు పెడితే ఈ బడ్జెట్లో లేదు. మీరేం చేయలేరు, చేయరు, ఊరకనేది అలా చూపిస్తారు. అది ఎవరైనా మళ్ళీ గ్రౌండ్ వచ్చి పూర్తి చేస్తే నేను అన్నాడే అది శాంక్షన్ చేశానని చెప్తారు. మీ రాజకీయ జీవితంలో, పదవుల జీవితంలో అలవాటైనటువంటి ఈ పద్ధతిని మీరు మానుకోవాలని మనం చేస్తుంది. దానివల్ల ఈ వెనుకబడిన ప్రాంతాలకు చేయాల్సినటువంటి పని మీరు చేయలేరు అని మనం వచ్చేస్తుంది. మనస్ఫూర్తిగా మీరు చేయలేరని మీకు మనం వచ్చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. ఎంతకాలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి? రాజ్యాంగపరంగా మాకు కావాల్సినటువంటి ఓటా మేము డిమాండ్ చేయడానికి మేము ఎప్పుడు జంకం. ఏ వేదిక మీదకైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ని చేశానని మీరు చెప్తే అది పచ్చి అబద్ధం అని మరొకసారి ఈ 3 జిల్లాల ప్రజలు మరొకసారి చర్చించుకోవడానికి ఉపయోగపడతారు తప్ప అంతకుమించి ఏం లేదు. మీరు దానికోసం ప్రచారానికి చేస్తున్నటువంటి ఖర్చంట రాష్ట్ర మనీని దుర్వినియోగం చేసే పనే అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.